అది వింటుంటేనే మాకు నిజానికి ఈ సభ్యులందరూ ఎన్నోసార్లు నిలబడి మా రాజీనామాను ఆమోదించండి అని అడిగినప్పటికీ ఎందుకు చైర్మన్ గారు రాజీనామాను ఆమోదించటం లేదు? ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం మీరు చూస్తున్నారు. అదే మాకు అర్థం కావటం లేదు. చైర్మన్ గారు వారి ప్రవర్తన చాలా హుందాగా అనిపించేది మొదట్లో. అలా క్రమక్రమంగా చైర్మన్ గారు ఆ సీటుకి కళంకాన్ని తీసుకొస్తున్నారేమో అని మాకు అనిపిస్తుంది. ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చెప్పాలి. 2008లో UPA 2 ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమెరికాకు సంబంధించి న్యూక్లియర్ డీల్ అనే అంశంపై ఓ వివాదం వచ్చినప్పుడు ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్షాలు కాంగ్రెస్కి మద్దతును ఉపసంహరించుకున్నాయి. అలా ఉపసంహరించుకున్నప్పుడు అప్పటి స్పీకర్ అయిన సోమనాథ్ చటర్జీ గారిని తమను కూడా పదవికి రాజీనామా చేయమని అడిగాయి. అయినప్పటికీ 10 సార్లు పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపీగా ఎన్నికైన సోమనాథ్ చటర్జీ గారు ఆ స్పీకర్ పదవికి వన్నె తెస్తూ, గౌరవాన్ని పెంచుతూ, స్పీకర్ పదవి అనేది రాజకీయాలతో సంబంధం లేని పదవి, రాజకీయాలకు అతీతమైన పదవి అని భావించి పార్టీ వారు చెప్పినట్టు వినుకుంటా ఆ స్పీకర్ పదవికి వన్నె తెచ్చి ఈరోజు భారతదేశ చరిత్రలో స్పీకర్ అంటే సోమనాథ్ చటర్జీ గారు గుర్తుకొచ్చేలాగా వ్యవహరించారు. అంటే ఎటువంటి పక్షపాతానికి పోలేదు ఆయన. బట్ ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలి చైర్మన్ గారి ప్రవర్తన చూస్తుంటే, సభ్యులు రాజీనామా చేస్తుంటే వారి రాజీనామాను ఎందుకు ఆమోదించట్లేదని అడుగుతున్నాం. ఎవరి ప్రయోజనాల కోసం మీరు ఆమోదించట్లేదు? అఫ్కోర్స్ మీరు వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి ఉండవచ్చు, లేదా మీ పార్టీ నాయకుడు మిమ్మల్ని చైర్మన్గా ఆ సీట్లో కూర్చొని పెట్టి ఉండవచ్చు. అంత మాత్రాన దయచేసి ఆ పదవికి, ఆ సీటుకి కళంకం తేవద్దని మేము కోరుతున్నాం. మీకు నిజంగా మీ పార్టీకి ప్రచారం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, మీ పార్టీ కోసం పోరాటం చేయాలంటే పోరాటం చేయవచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని మాత్రం కూనీ చేయకండి. ఎందుకంటే ఎంతోమంది యువత రాష్ట్రం వైపు, ప్రజాస్వామ్యం వైపు నిత్యం చూస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యం కూనీ అవుతుంటే బాధపడుతూ ఉంటారు. ఒక సభ్యుడు రాజీనామా చేస్తే సహేతుకమైన కారణం లేకపోవడం వల్ల నేను తిరస్కరిస్తున్నానని మీరు చెప్తున్నారు. ఏంటి ఆ సహేతుకమైన కారణం? అసలు మీరు తిరస్కరణలో ఉన్న సహేతుకత ఏది? ఏ రీజన్తో మీరు తిరస్కరిస్తున్నారని చెప్పి ఈరోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మహాభారత యుద్ధంలో కర్ణుడు ఉంటాడు, గొప్ప దానం చేసిన వ్యక్తి, అన్ని విద్యలు తెలిసిన వ్యక్తి, గొప్ప వీరుడు. అంతటి వీరుడు కేవలం అధర్మం వైపు నిలబడడం వల్ల, దుర్యోధనుడి వైపు నిలబడడం వల్ల తన వీరత్వానికి, తన దానత్వానికి కళంకం వచ్చింది. ఈరోజు మహాభారత యుద్ధంలో ఆయన అప్రతిష్ట పాలు, ఆయన కీర్తి, ఆయన ప్రతిష్టలు మొత్తం పాడైపోయాయంటే కారణం ఒకే ఒక్క కారణం, ఆయన అధర్మం వైపు నిలబడడమే. గౌరవ చైర్మన్ గారిని మేము కోరేది ఏంటంటే, ఒక హుందాతనంతో ఉన్న వ్యక్తి, మీరు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, రాజకీయ పరంగా కూడా మా పార్టీ మేము మిమ్మల్ని గౌరవిస్తాం. దయచేసి ఆ గౌరవాన్ని మీరు కోల్పోకండి. ఆ సీటు యొక్క హుందాతనాన్ని మీరు పాడు చేయకండి. ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడండి. మీ వైసీపీ పార్టీ కోసమో, లేకపోతే అక్కడ సభ్యులు రాజీనామాలు అన్నీ ఆమోదిస్తే శాసనసభలాగా శాసన మండలిలో కూడా మెజారిటీ పోతుందనో, లేకపోతే ఒక్కొక్క సభ్యుడు రాలిపోతాడనే ఉద్దేశంతో మీరు అట్లా హుందాతనం పాడు చేయకుండా ఉండాలని మరొక్కసారి మేము గౌరవ చైర్మన్ గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే కోట్లాది ప్రజలు మీరు చేసే ప్రతి పనిని కూడా 2 కళ్ళతో చూస్తున్నాయి, కోట్లాది కళ్ళతో చూస్తున్నాయి. చైర్మన్ గారు ఏం చేస్తున్నారని ఒకప్పుడు శాసనసభను బాగా వీక్షించేవారు. ఈరోజు శాసన మండలిలో ఏం జరుగుతుందో ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్ర ప్రజలు, మన తెలంగాణ ప్రజలు కూడా మన వైపు చూస్తున్నారు. చైర్మన్ యొక్క వ్యవహార శైలిని చూస్తున్నారు. మీ శైలి చూస్తుంటే పార్టీ పట్ల
మీ వైసీపీ పార్టీ పట్ల విధేయుడిగా వీర విధేయుడిగా ఉన్నట్లు మీరు కనపడుతున్నారు. మేము కోరేది ఒక్కటే, సోమనాథ్ చటర్జీ గారిలాగా ఆ పదవికి వన్నె తెస్తారో లేదా. గతంలో శాసనసభలో చూసాం, 2019-24లో చూసాం, అక్కడ స్పీకర్ యొక్క చర్యలు చూసాం. మా పార్టీ సభ్యులందరూ ఇటువైపు రండి అని చెప్పి నేరుగా శాసనసభ స్పీకర్ స్థానంలో కూర్చుంటే మా పార్టీ మీ పార్టీ అనేది ఉండకూడదు. ఆ రోజు ఆయన అలా అన్నాడు కాబట్టే కోట్లాది ప్రజలు చూశారు. 2024లో ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు. ఈరోజు శాసన మండలి ప్రజలందరూ చూస్తున్నారు. దయచేసి మీరు నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి ఆ చైర్మన్ పదవికి మరింత వన్నె తేవాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని మీ పదవిని, మీ హుందాతనాన్ని దిగజార్చవద్దు. వైసీపీకి, ఆ పార్టీకి మీరు లొంగిపోయి పక్షపాతంగా వ్యవహరించొద్దని నేను కోరుకుంటున్నాను.